జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి సోదరుడు శ్రీశైలం గారు, మీ అందరి అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పాల్వాయి హరీష్ బాబు గారు, మాజీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు డాక్టర్ శ్రీనివాస్ గారు, ఈ జిల్లాకి మున్సిపల్ ఎన్నికలకు ప్రభావిగా వచ్చేసినటువంటి పెద్దలు భూమన్న గారు, గౌరవనీయులు నన్ను ఇక్కడికి పిలిచి మా ఎస్పీఎం కార్మికుల సమస్యలు వినండి అని చెప్పి కార్మికుల సమస్యల పరిష్కారమే రహస్యంగా పనిచేస్తున్నటువంటి బిఎంఎస్ సీనియర్ నాయకులు గౌరవనీయులు భట్టాచార్య గారు, వేదిక ముందున్నటువంటి ఎస్పీఎం కార్మిక సోదరులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కాబోయే కౌన్సిలర్లు, కాబోయే కౌన్సిలర్ మేడంలు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, పేరు పేరున భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి సాయం సంధ్య వేళ శుభాకాంక్షలు, అభినందనలు. నేను వచ్చింది మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వస్తా ఉంటే వస్తూ మీ కాగజ్ నగర్ లో ఉన్న సోషల్ మీడియా, అన్ని పార్టీల సోషల్ మీడియా చూస్తూ వచ్చినాం. పాపం చాలా మంది నా రాక గురించి నాకంటే ఎక్కువ మా భారతీయ జనతా పార్టీ నాయకుల కంటే ఎక్కువ ప్రచారం చేస్తా ఉన్నారు. సంతోషం. రఘునందన్ రావు బాగా మాట్లాడతాడని సర్టిఫికెట్ ఇచ్చిన ఇతర పార్టీల పెద్దలందరికీ కూడా ఈ వేదిక ద్వారా స్వాగతం తెలియజేస్తాను. రఘునందన్ నిజాలే మాట్లాడతాడు, అబద్దాలు మాట్లాడాడు. రఘునందన్ ఇక్కడ మాట్లాడిపోయినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ తోటి చర్చ ప్రారంభించి మా కార్మికుల గురించి మాట్లాడదలుచుకున్నాం. ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఇంతకుముందు ఒక పార్టీలో ఉండే, పేరు తీసుకోవడం వారికి మంచిది కాదు, నాకు మంచిది కాబట్టి పేరు వదిలేస్తా ఉన్నా. వారు పొద్దున ఏదో టీవీ ఛానల్లో మాట్లాడుతూ చెప్తారు, రఘునందన్ రావు లాగా నేను నాలుక మడతయ్యలేను అని చెప్తాడు. అవును సార్, బీఎస్పీ అధ్యక్షుని ఉన్నప్పుడు మీరు వేసిన మడతేంది? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు మీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని మునుగోడు గారి నుంచి మొదలుకుంటే హైదరాబాద్ దాకా ప్రతి గల్లీలో, ప్రతి చౌరస్తాలో మీరు చెప్పిన మాట ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్ అవుతుంది, టెలిఫోన్ ట్యాపింగ్ అవుతుంది, నా ఫోన్ ఇంటూరు అని కనబడ్డ ప్రతి మీటింగ్ లో చెప్పారు గౌరవనీయులు ప్రవీణ్ కుమార్ గారు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షునిగా. రంగు కలిసిపోయిందో రంగు మారిందో నాకు తెలియదు. బ్లూ కలర్, గులాబీ కలర్ కాగానే సార్ మాట మార్చిండు. ఏమంటున్నాడు ఇప్పుడు? అందరూ చెప్తారు, నేను కూడా చేసిన పోలీసునిగా, అన్ని ప్రభుత్వాలు చేస్తాయి అంటున్నాడు. మరి ఇదే మాట బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు మాట్లాడుంటే సార్ మీ మీద కొంచెం గౌరవం ఉండేది. చదువుకున్న నాయకులకి చదువుకున్న నాయకులకి మధ్యన తేడా అయింది అనేది మీరు చెప్తే బాగుండేది. టెలిఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు చేయరో చెప్తే బాగుంటుండే. ఇంకా వారు కూడా వచ్చి రఘునందన్ గురించి మాట్లాడితే మాట్లాడక తప్పని పరిస్థితుల్ని నా మీద కల్పిస్తా ఉన్నారు. ఇకపోతే మా టీఆర్ఎస్ మిత్రులు సిరిపూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ గురించి చాలా మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఏం చేసిండు పాల్వాయి హరీష్ బాబు ఎమ్మెల్యే గెలిచి? ఆయన గెలిచి 2 ఏళ్ళే అయింది రాబోయ్. మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, 2 టర్ములు పాలించారు. 2 టర్ములు అదే ముఖ్యమంత్రి, గదే ఎమ్మెల్యే ఉన్నాడు. దా ఎమ్మెల్యే ఏం చేసిండు అనేది ఒకసారి మేము అడిగే కంటే ముందు మీరేం చేస్తున్నారని మమ్మల్ని అడుగుతా ఉన్నారు. మేమేం చేస్తామో చెప్తాం, బరాబర్ చెప్తాం, చెప్పింది చేసి చూపెడతాం. అక్కడ మీరు కట్టడానికి, కొత్తగా కట్టడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా 10 ఏళ్ల మీ పాలనలో ఈఎస్ఐ దవాఖానాన్ని మీరు పట్టించుకోకపోతే మేము ఇవాళ కొట్లాడి కేంద్రం నుంచి పైసలు తీసుకొచ్చి కార్మికుల కోసం ఈఎస్ఐ దవాఖానా బరాబరి సిరిపూర్ కాగజ్ నగర్ లో కొత్తగా కట్టించేందుకు ప్రయత్నం చేస్తాం. 30 బెడెడ్ హాస్పిటల్ కూడా తీసుకొస్తాం. కాకపోతే కార్మికుల సంఖ్య తక్కువ ఉందనేటువంటి ఒకే ఒక నెపం చూపిస్తూ ఇక్కడ ఆసుపత్రి మంజూరు కాకుండా నివేదికలు పంపించినటువంటి ఇతర కార్మిక అధికారులను కూడా మేము ఒప్పిస్తాం. ఖచ్చితంగా సిరిపూర్ కాగజ్ నగర్ లో ఉన్నటువంటి కార్మికుల కుటుంబాలందరికీ పూర్తి స్థాయిలో మంచి వైద్యం అందేందుకు నూతనంగా ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొస్తాం. బరాబర్ దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాసుకోండి, దూరం నుండి వింటున్నటువంటి మా బీఆర్ఎస్ మిత్రులందరికీ రికార్డ్ చేసుకొని నాకేం అభ్యంతరం లేదు. ఐల్బీ ఆన్ రికార్డ్ గానే మాట్లాడిపోదామని వచ్చిన ఆన్ రికార్డ్ గానే మాట్లాడుతా ఉన్నా. ఎందుకంటే నా మీద మీకు బాగా ప్రేమ ఎక్కువ ఉంది. రఘునందన్ బాగా మాట్లాడుతా అన్నాడు కాబట్టి చెప్పింది చేయడానికి వచ్చినాం. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలిసినట్టు 24x6 ఏదో కలిసి పంచుకున్నట్టున్నారు. పాత ఆయన కొత్త ఆయన ఇద్దరు కలిసి పంచుకున్నారు. మాకేం అభ్యంతరం లేదు. 24 ఒక్కలు తీసుకొని 6 ఒక్కలు తీసుకొని, కానీ కార్మికుల విషయానికి వచ్చినప్పుడు వారు ఏం చేసిరు, మీరు ఏం చేశారనేది ఏమన్నా స్టాండ్ ఉంటే దాని గురించి గేట్ కార్డు గురించి చెప్పండి. 10 ఏళ్ల చంద్రశేఖరరావు గారి పాలనలో తెలంగాణ కోసం అందరం కొట్లాడినప్పుడు ఒకటే మాట చెప్పారు, ఎంతసేపు బతకనీకి పోవాలా, బొంబాయి పోవాలా, దుబాయ్ పోవాలా, బొగ్గుబాయి పోవాలా, కార్మికుల జీవితాలు బాగుండాలా, కార్మికుల బతుకులు మారాలా అని అడిగిండ్రు. 10 ఏళ్లు మీరే అధికారంలో ఉన్నారు. ఏం మారిందో ఒకసారి గేట్ కాడికి వచ్చి మాట్లాడదామా? ఎవరన్నా వస్తారా మీ పార్టీకి వెళ్ళి? ఐపీఎస్లు వస్తారా, ఐఏఎస్లు వస్తారా, 6 అడుగులు వస్తారా, 3 అడుగులు వస్తారా? ఒకసారి గేట్ కాడికి వచ్చి కార్మికులకు సమాధానం చెప్పు.
1700 పర్మనెంట్ కార్మికుల కాడికి 350కి తెచ్చినాం. 10 ఏళ్ల మా పాలనలో మాకు చేత కాలేదు అని చెప్పుర్రి. మేం పెరిగినాం, మా ఆస్తులు పెరిగినాయి తప్ప కార్మికుల సంఖ్య ఎందుకు తగ్గింది అని ఒక్క రోజు కూడా టీఆర్ఎస్ నాయకత్వం ఆలోచించలే. స్థానికంగా ఉంటున్నటువంటి ఎమ్మెల్యే ఆలోచించలే. ఇలా మాటలు బాగా మాట్లాడతారు, ఏదంటే అది మాట్లాడతారు. ఎందుకంటే కత్తి వాంది కాదు, నెత్తి వాంది కాదు. నా ఢిల్లీలో లేడు, నా గల్లీలో లేడు. ఏ పార్టీలు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు. కాబట్టి ఏదైనా మాట్లాడతారు. గేట్ కాడికి రాని కార్మికుల సమస్యలు చర్చించుర్రి. నువ్వు పెట్టిన హడాక్ కమిటీలో ఉన్న 10 మంది వాళ్ళు చేసిన పాపాలేంది పుణ్యాలేందో ఒక్కసారి 10 మందిని తీసుకొని గేట్ కాడికి వచ్చి చెప్పు. ఎందుకు వస్తున్నారు ఢిల్లీకి? ఏం చేసిరు అగ్రిమెంట్? 30 లీవులు ఉంటే 26 లీవులకు తగ్గిస్తారు. ఒప్పుకున్నారా మీరు? కార్మికులు ఒప్పుకుంటే సంతకం పెట్టిరా? 10 మందిని పంపించి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన హడాక్ కమిటీ 26 లీవులని 30 లీవుల్ని 26 లీవులకు తగ్గించి 4 లీవులు అమ్ముకున్నారు. లెక్క పెట్టి అమ్ముకున్నారు. వచ్చిన పైసలంతా ఒక కార్మికుడికి 4 లీవులు పోతే ప్రతి సంవత్సరం జరిగే నష్టం ఎంతనో ఒకసారి డబ్బుల రూపంలో లెక్కేస్తే తెలుస్తుంది. ఆ 10 మంది హడాక్ కమిటీ నాయకులకు వాళ్ళ కష్టం ఏందో. ఏం చేసిరు? డిఏ లేదు, బోనస్ లేదు, ఫిక్స్డ్. వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు చేయాలి. సంక్రాంతి పండుగకు వచ్చే గంగిరెద్దుల్లాగా మేనేజ్మెంట్ ఏం రాసుకొస్తే వీళ్ళు అది సంతకం పెట్టారు. కానీ ఒక్క రోజు కూడా జనరల్ బాడీ పెట్టి ఇక యాజమాన్యం ఈ చేయమంటుంది చేతగా వద్దామని మాట్లాడేటువంటి ధైర్యం అడహక్ కమిటీకి లేదు. ఎన్నికలు పెట్టారు, అడహక్ కమిటీలు పెడతారు, కార్మికుల్ని బాధిసల్లాగా చూస్తారు, వాళ్ళకి హక్కులు లేనట్టు చూస్తారు. ఇందాక భట్టాచార్య గారు మాట్లాడుతుంటే బాధ అనిపించింది. క్యాంటీన్ ఉండదా? ఇన్నేళ్ల కంపెనీ, 2,000 ఎకరాలు తీసుకున్న కంపెనీ, ఈ ఊర్లో దాదాపు సగం భూమి మీ పేరు మీదనే ఉంది, కంపెనీ పేరు మీద. క్యాంటీన్ 30 రూపాయల టిఫిన్ పెట్టేందుకు రోడ్డు మీద తీసుకొచ్చిన క్యాంటీన్ ని తీసుకొచ్చి కంపెనీలో పెడతారు. ఇది కార్మికుల పట్ల యాజమాన్యంకు ఉన్నటువంటి ఆలోచన విధానం. బోనస్ పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా. 8.33 బోనస్ ఇవ్వాలి, 15,000, 14,000, 16,000 కార్మికులకి ఫిక్స్డ్ అలవెన్స్ ఇచ్చేటువంటి దుస్థితికి ఎందుకు కమిటీ ఒప్పుకుందో ఒకసారి కోనప్ప గారు చెప్పాలి. నీదే కదా కమిటీ, నువ్వే వేసినావు కదా అన్న. 10 ఏళ్ల నీ అనుభవం ఎటుపోయింది? కార్మికులు 8 గంటలు పనిచేసి మా బతుకులు మారాలని కోరుకునేటువంటి కార్మికుల జీవితాలలో ఏమన్నా మార్పు వచ్చిందో ఈ 10 ఏళ్లలో ఒకసారి చెప్పాలి. మేమే తెరిచినాం, అవును మీరే తెరిచిరు. బువ్వ పెడతలేరు, క్యాంటీన్ ఇస్తలేరు, అలవెన్స్ లేవు, జీతాలు పెరగలే, ఉన్నోళ్ళని తీసేసిరు. నేను నడుచుకుంటూ వస్తుంటే కాంట్రాక్ట్ కార్మికుడు చెప్పిండు, అన్న 8 ఏళ్ల కూడా పనిచేస్తున్నాం, రోజు 450 రూపాయలు అడ్డ మీద కూలీలకు ఇచ్చినట్టు మాత్రం కూలీలకు ఇచ్చి పని చేయించుకుంటున్నారు తప్ప మా భక్తులకి పర్మనెంట్ కొలువులు రాలేదని చెప్పాడు. ఇంకో మిత్రుడు కలిసి చెప్పాడు, అన్న లోకల్ 40 ఉంటే బయట 60 ఉన్నారన్న ఈ కంపెనీలో అని చెప్తున్నారు. ఏం చెప్పినాం మనం? తెలంగాణ వచ్చేటప్పుడు దేనికోసం కొట్లాడుతున్నారు? తెలంగాణ కోసం అంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఉన్నారు. మరి రండి ఎస్పీఎం దగ్గరికి, సిర్పూర్ కాగజ్ నగర్ దగ్గరకు వచ్చి 1700 ఉన్న కొలువుల్ని 350కి తగ్గించినాం. ఇక ఇది మేము తెలంగాణ వచ్చినాక ఇచ్చిన 10 ఏళ్ల కొలువుల జాబితా లెక్క చెప్పుని గేట్ కాడికి వచ్చి. అది కదా చెప్పాల్సింది. నియామకాలు పోయినాయి, నిధులు పోయినాయి, వాళ్ళకి వచ్చే జీతాలు పోయినాయి, లీవులు పోయినాయి, క్యాంటీన్ పోయింది, ఎన్నికలు కూడా పోయినాయి. ఆఖరికి సాడేవాళ్ళు చెప్తే ఇక్కడ సామంతరాజు వాళ్ళని నడిపించాలనేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని కార్మిక సోదరులు ఒకసారి ఆలోచించురి. రేపు ఎన్నికలు పెడతాడా డీసీఎల్? రేపు ఏం జరుగుతుంది, రేపటి రూపం ఎట్లుంటుంది అనేది ఆలోచించుకొని ఎన్నికలు అంటూ వస్తే మీ పొట్ట కొట్టిన వాళ్ళు, మీ నౌకరీలు పోగొట్టిన వాళ్ళు, గత 13 సంవత్సరాలుగా ఎన్నికలు జరగకుండా చేసిన వాళ్ళు, అగ్రిమెంట్ల పేరిట వాళ్ళకి సంబంధించిన మనుషులతోటి మీ నోటికాడి ముద్దనెత్తుకపోయిన వాళ్ళకి మనం 2 అగ్రిమెంట్ల మధ్యలో మిస్ అయితే జరిగిన నష్టం ఎంత అనేది ఒకసారి దయచేసి ఆలోచించుకోరు. రాజకీయాలు ఉంటాయి పోతాయి, రాజకీయ నాయకులు వస్తారు పోతారు, కానీ మీరు పర్మనెంట్, కంపెనీ కూడా పర్మనెంట్. మీరు పనిచేస్తే కంపెనీకి లాభం రావాలి. కానీ కంపెనీ అనుకుంటుంది ఈ ఊర్లో నాకు 3,000 ఎకరాలు ఉంది, కార్మికులు ఉంటేంది పోతేంది అనుకుంటుంది. 70 ఎకరాలలో మనిషికి 100 గజాలు ఇచ్చేందుకు మనసప్పని యాజమాన్యం ఉంటేంది పోతేంది అని మనం అనుకోవాలా? 3,000 ఎకరాలు ఉన్న కూడా మనిషికి 70 గజాలతో వాడే ఇల్లు కట్టియాలి. యాక్చువల్ గా వాటర్లు కట్టించి కాదు, ఇల్లు కట్టియాలి, సొంత ఇల్లు. ఇవాళ నీకు 3,000 ఎకరాలు అలాట్ చేసిన రోజు ఆ భూమి ధర ఎంత ఉండే, ఇవాళ భూమి ధర ఎంత పెరిగిందో ఒకసారి ఆలోచించు. ఒక 10 ఎకరాలలో మంచి క్వార్టర్లు కట్టించి పనిచేయమని అడిగితే మా వాళ్ళు కల్మషం లేకుండా కంపెనీకి లాభాలు వచ్చేటట్టు పనిచేస్తారు. కానీ క్యాంటీన్లు గుంజుకొని, నీళ్లు గుంజుకొని, వాళ్ళకి పనిచేసేందుకు సరైనటువంటి వసతులు కల్పించకుండా
ఎంతసేపు ఈ పైసలని కొంచెం ఎవరికో ఇచ్చి వాళ్ళని మేపే కార్యక్రమం చేసినా తప్ప నీ మేలు కోరుకొని పనిచేస్తున్నటువంటి కార్మికుల కోసం మీరు ఏ రోజు కూడా ఆలోచించలేదు కాబట్టి ఇలా ఎస్పీఎం కంపెనీకి దృష్టి వచ్చింది. అందుకని ఎన్నికలు వస్తే నేను వస్తారా, భట్టాచార్య గారు వస్తారా, ఎల్లయ్య వస్తారా, మల్లయ్య వస్తారా, ఎవరు వచ్చినా కార్మికుల దిక్కు నిలబడేది ఎవరు, కార్మికులకి న్యాయం చేసేది ఎవరు, అమ్ముడు ఓనోడు ఎవడు, తాళం వేయమంటే తాళం వేసుకోవాలి, కూసమ్మంటే కూర్చున్నట్టు ఎవడు, వద్దురా మాకు ఇది హక్కు అని నిలబడి మీ దిక్కున కొట్లాడేటోడు ఎవరు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఈ రెండే మాటలు ఆలోచించుకోండి. మాయ మాటలు చాలా చెప్తారు. రఘునందన్ ఇవాళ వస్తాడు రేపు పోతాడని చెప్తారు. కానీ రఘునందన్ వేసిన రోడ్డు, నరేంద్ర మోడీ గారు వేసిన రోడ్డు రఘునందన్ ఇంటికి తీసుకొచ్చేందుకు 3 గంటలే పట్టింది. ఇది 1990లో 2000 సంవత్సరాల్లో ఉన్నట్టు లేవు రోడ్లు. అప్పుడు వస్తే 6 గంటలు 7 గంటలు సగం రోజు పోతుండే. నేను గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం 1 గంట దాకా వేసుకొని 1 గంటకు బయలుదేరితే నేను 4:30కు వచ్చిన సిరిపూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ దగ్గరికి. అంటే మీరు అర్థం చేసుకోండి రోడ్లు ఎట్లా పెరిగినాయి, మోడీ గారి నాయకత్వం ఎట్లా పెరిగింది, మా ఆలోచన విధానం ఎట్లా మారింది అనేది ఒకసారి ఆలోచించుకోండి. కొత్త కార్మిక చట్టాలు తీసుకొని వచ్చి కార్మికుల భవిష్యత్తును మారాలని ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కొత్త లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లను ఈ రోజు ఈ దేశంలో అమలు చేస్తూ వచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రేపో మాపో దేశంలో మినిమం వేజ్ చట్టాన్ని సవరించి తక్కువకు తక్కువ 18,000 లేదా 20,000 రూపాయల్ని కార్మికులకి మినిమం వేజ్ గా తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకని దయచేసి మీరంతా దెబ్బలు తిని పని చేసి ఆ కట్టెట్ల నీళ్ళలో నాని పేపర్ గా మారుతుందో అట్లా మారి మీ జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు. అందుకని మీకు మేము చెప్పాల్సినటువంటి అవసరమో మా నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరమో మీకు ఉందని నేను అనుకుంటలేను. ఏది మంచి ఏది చెడనే జాగ్రత్తగా ఆలోచించురి. ఏ యూనియన్ నాయకుడైతే అమ్ముడు పోతాడు, ఏ యాజమాన్యం అయితే కొనుక్కోవాలని చూస్తున్నటువంటి యూనియన్ లేవనేది ఒకసారి దయచేసి ఆలోచించుర్రి. 10 ఏళ్ల చరిత్ర చూడండి. 2 ఏళ్ల నుంచి హరీష్ గారు ఈ నియోజకవర్గం కోసం పడుతున్నటువంటి కష్టాన్ని గమనంలోకి తీసుకొని రేపేమన్నైతే ప్రతి పనికి మేముంటామండగా మేము నిలబడతాం, గల్లీలో మేమే నిలబడతాం, ఢిల్లీ నుంచి కూడా కొట్లాడి మీ కష్టాలు అవసరాలు ఏమన్నా ఉంటే బరాబర్ తీరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను వచ్చింది మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కాబట్టి దాంట్లో భాగంగా కొంతసేపు మిమ్మల్ని కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి మా భట్టాచార్య గారికి, మీ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు హరీష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపటి మీటింగ్ లో డీసీఎల్ గారు నిర్ణయం తీసుకొని మీకంటూ కార్మిక సంఘానికి ఎన్నికలంటూ పెట్టాలని ఒక నిర్ణయం జరుగుతుందని నేను ఆశిస్తా ఉన్నా. ఆ నిర్ణయంలో కార్మికుల పక్షాన రఘునందన్ బరాబర్ నిలబడతాడు. ఒక వకీలుగా మీ సమస్యలన్నింటినీ తీర్చేందుకు నిలబడతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకి, కార్మిక సోదరులందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. కార్మికుల ఐక్యత.